హలో హాయ్ అండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే వంట పని చేస్తాను కదా మార్నింగే. ఇప్పుడైతే ఒక 3 days నుంచి మనకి చాలా కూల్గా ఉంది కదా వెదరు. అయితే అటు సైడ్ మేము మొన్ననే తిరుపతికి వెళ్ళేసి వచ్చాము. లక్కీగా ఏంటంటే వర్షాలు అయితే స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు సేఫ్గా తిరుపతి జర్నీ చేసి మంచిగా శ్రీవారి దర్శనం చేసుకొని కళ్యాణం చేయించుకొని వచ్చామండి. మీరేం చేస్తున్నారు? కార్తీక మాసం అంతా కూడా చాలా బిజీగానే ఉంటారు అందరూ కూడా. సో నేనైతే ఇంకా వంట పని చేస్తున్నాను. మనకు లంచ్ బాక్స్ రెడీ అవ్వాలి కదా. సో ఈరోజు వచ్చేసి ఇది పచ్చిమిర్చి వేసి చిక్కుడుకాయ అండి. మార్కెట్లో అయితే చిక్కుళ్ళు, బీన్స్, నెక్స్ట్ మంచిగా కనిపించేవి అని అంటే కాకరకాయలు. ఇవైతే చాలా బాగా కనిపిస్తున్నాయండి ఫ్రెష్గా. టమాటోస్ కొంచెం అటు ఇటు బాగానే ఉన్నాయనుకోండి. సో నేనైతే ఈ చిక్కుడుకాయలు తెచ్చాను. ఇప్పుడు చలికాలంలో చిక్కుళ్ళు, సొరకాయలు, నెక్స్ట్ ఇవి ఇంకా ఏం వెజిటబుల్స్ దొరుకుతాయో మీరైతే కామెంట్ చేయండి. నేనైతే ఆకుకూరలు కూడా బాగానే ఉంటాయి అనేసి అవి కూడా తీసుకుంటాను. సో ఇలా నా చిక్కుడుకాయ కర్రీ. ఇది వేరే ఆంటీ నేర్పించిందండి. ఎల్లుల్లిపాయ, పచ్చిమిర్చి మిక్సీలో వేసేసుకోవాలి, కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తాలింపులో మాత్రం తప్పకుండా మీరు ఏం వేసుకోవాలి అంటే మెంతి పొడి కొంచెం వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అసలు కర్రీ ఇది చిక్కుడుకాయనైనా అనిపిస్తుంది. నేను మా చుట్టాలు వచ్చినప్పుడు చేసి పెట్టాను. అబ్బా సూపర్గా ఉంది చిక్కుడుకాయ అని చెప్పారు. మీరు ట్రై చేయండి. ఇంకా ఈరోజు అయితే నేను లంచ్ బాక్స్ పెట్టాను కాబట్టి రైస్ ఒకటే చేశాను. చపాతీస్ అవన్నీ మేము ఎక్కువగా నైట్ ప్రిఫర్ చేస్తామండి, పూరి చపాతీ కానీ. ఇంకా మన టిఫిన్కి వచ్చేసి ఊతప్పం వేయాలి అని ప్లాన్లో ఉన్నాను. మీరేం చేస్తున్నారు మరి? అందరూ టిఫిన్సే చేస్తారా? మార్నింగ్ రాగి జావ తాగుతారా? లేకపోతే హెల్తీగా రాగి జావ తాగే వాళ్ళైతే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను అది ఫాలో అవ్వాలి అనుకుంటాను. బట్ ఇంకా వెదర్ మూలంగానో ఎందుకో నేనైతే రాగి జావ తాగలేకపోతున్నానండి. బట్ ఐ హ్యావ్ టు డ్రింక్, మెయింటైన్ దట్ డైట్. సో ఇంకా ఇలా అన్ని పనులైతే కంప్లీట్ అవుతూ ఉన్నాయి. నేనైతే ఇంకా ఊతప్పం టిఫిన్ చేసేసుకుందాం అనేసి దోశ పిండితో వేస్తారా, మీరు ఇడ్లీ పిండితో వేస్తారా? ఇదైతే ఇడ్లీ పిండి ఊతప్పం. దీంట్లో ఏమీ లేదు అంటే చాలా రోజుల నుంచి ఇలానే వేసుకుంటాం. కొంచెం పసుపు, జీలకర్ర, సాల్ట్ వేసేసి ఊతప్పం వేసుకున్నాం అనుకోండి, కొంచెం పచ్చగా వస్తుంది, పెసరట్లాగా అనిపిస్తుంది. దీంట్లోకైతే ఇంకా యాజ్ యూజువల్ కొబ్బరి చట్నీ చేశాను. మీరు ఏం టిఫిన్ చేశారు కామెంట్ చేయండి. ఓకేనా? బై బై, టేక్ కేర్, ఎంజాయ్ యువర్ డే.